సన్నాసి రెడ్డి, పెంటారెడ్డి అంటే వాని పేరు. వాడు పెంట తింటాడో గడ్డి తింటాడో నాకు తెలియదు, కానీ వర్షాలు వచ్చినప్పుడు ప్రాజెక్టులకు నీళ్ళు వస్తాయని. అరే సన్నాసోడా, నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావా లేకపోతే మన గాడిదలం కాస్తున్నావా నేను అడుగుతున్నా. ఇట్లాంటి కమిషన్ల కక్కుర్తుపడి చిల్లరగాలను చమేసి ఇవాళ దోపిడీలో భాగస్వాములను చేస్తే నిపుణుల ముసుగులో ప్రాజెక్టులకు నీళ్లు వస్తాయంటున్నావు. ప్రాజెక్టులలో నీళ్లు వచ్చినందుకు మిమ్మల్ని కాలుకు తాడు కట్టి బండి కట్టి ఈడవాలే ఈ పెంటారెడ్డి లాంటి ఇంజనీర్లను ఈ దోపిడీకి కారణమైన వాళ్ళని, కాంట్రాక్టర్లను అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా, చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయి. మేము ప్రభుత్వం వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మేము ఏదన్నా లెటర్స్ రాసినా, అది పేపర్లో హెడ్ లైన్స్ వచ్చినా కూడా కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ఒక మాట అనలేదు. మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడేమన్నారు, వీళ్ళది ఏదో వీళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చారు కదా రిపోర్ట్, దాని గురించి మీరు పరిశీలించండి అని చెప్పి ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మాకు వచ్చిన ఆలోచన, ఆ రోజు మరి వారు మాకు ముద్ర ఏం వేయలేదు, మీరు కాంగ్రెస్ వాళ్ళను ఇంకెవరో వాళ్ళని ముద్ర వేయలేదు ఆ రోజున్న ప్రభుత్వం. కానీ నిన్న సీఎం గారు మాకు ఆ విధంగా అంటగడం చాలా మాకు బాధాకరం. ఇక జైలుకి పంపాలి, చెర్లపల్లి జైలుకి పంపడానికి ఇదంతా అని అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం సర్వీస్లో ఎంతో నిష్ఠతో పనిచేసినాక ఇలాంటి అపవింద అనేది కొంచెం తట్టుకోలేకుంటున్నాం. అంతే, వారి విజ్ఞతగా వదిలేస్తాం. నిన్నటి దాకా లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి ముందు కేసీఆర్ ఋషిలాగా కనిపించిండు. ఈ ఏడాది మహా ఋషిలాగా